కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది 2025 జనవరిలో చాలా మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి, చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియోలో మనం వెయిట్ చేయగలిగే బెస్ట్ మొబైల్స్ ఏంటనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఇది OnePlus 13 జనవరి 7th 2025 అయితే లాంచ్ అవబోతుంది. ప్రైసింగ్ అరౌండ్ 60-65 వేల ప్రైస్ రేంజ్లో లాంచ్ అవుతుంది. సేమ్ OnePlus 12 లాగే. ఆల్రెడీ అమెజాన్లో కూడా మనకి పోస్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. కంప్లీట్ ఫ్లాగ్షిప్ని అయితే చేసేసారు. IP68 and 69 రేటింగ్ని కూడా ఇంక్లూడ్ చేశారు. యాజ్ యూజువల్ హెజర్ బ్లేడ్ పార్ట్నర్షిప్ తోట వస్తుంది అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ని కూడా తీసుకొని రాబోతున్నారు అండ్ మ్యాగ్సేఫ్ యాక్సెసరీస్ని కూడా తీసుకొని రాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఈసారి ఫుల్ కర్వ్డ్ డిస్ప్లేతో అయితే రావట్లేదు, మైక్రో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సేమ్ X200 Pro, Xiaomi 14 Ultra లాగే అండ్ లెదర్ బ్యాక్తో కూడా రాబోతుంది. ఆల్రెడీ ఇమేజెస్ని ఇప్పటికే మీరు చూసేసి ఉంటారు, స్క్రీన్ పై కూడా చూడొచ్చు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఫ్లాగ్షిప్ చిప్సెట్తో వస్తుంది. 6.82 inch 2K 80 LTPO ప్యానెల్తో వస్తుంది. AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్తో అండ్ LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్, 115 50MP మెయిన్ సోనీ లీట్ 808 OISతో వస్తుంది అండ్ 50MP Samsung JN5 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 50MP సోనీ లీట్ 600 పెరిస్కోపిక్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ 32MP కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇంతకుముందు చెప్పినట్టు 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఈసారి OnePlus 13 OnePlus 12 కంటే కొంచెం బెటర్గా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ఇది OnePlus 13R కూడా సో జనవరి ఎండింగ్ ఆర్ మిడ్లో అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, లేదా దీంతో కూడా అనౌన్స్ చేసి కొంచెం సేల్స్ లేట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ మొబైల్ ఫ్లాట్ స్క్రీన్తో అయితే వస్తుంది ఈసారి అండ్ పర్ఫార్మెన్స్లో మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్ని అయితే మనం చూడొచ్చు. సేమ్ OnePlus 13 లాగే గ్లాస్ అండ్ లెదర్ బ్యాక్, సో రెండు వేరియంట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అల్యూమినియం ఫ్రేమ్, AMOLED డిస్ప్లే ఇవన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. 6.78 inch 1.5K రెజల్యూషన్ ఉన్న 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్, స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో రాబోతుంది. 8GB LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్తో అయితే వస్తుంది. లాస్ట్ ఇయర్ OnePlus 12R లాంచ్ అయినప్పుడు UFS స్టోరేజ్కి సంబంధించి చాలా గడిబిడి జరిగింది. ఎందుకంటే సో వీళ్ళు స్టాండర్డ్ వేరియంట్కి ఒకలా, హెయిర్ వేరియంట్కి ఒకలా అయితే తీసుకొచ్చారు. ఈసారి అలా జరగకుండా OnePlus 13R వస్తుందని అయితే అనుకుంటున్నాను. LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్, 128GB 256GB రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి స్టోరేజ్లో. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ 50MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సోనీ IMX906 సెన్సార్తో వస్తుంది. 8MP లేదా 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉండొచ్చు. సో టెలిఫోటో లెన్స్ అయితే ఈసారి కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. ఇస్తే ఇంకా కిల్లర్ ఆప్షన్ అయితే అయ్యి ఉండేది. సేల్స్ ఎక్కువ జరుగుతాయి, బట్ అదేంటో వీళ్ళైతే ఇవ్వట్లేదు. మేబీ వాళ్ళ ఫ్లాగ్షిప్ OnePlus 13కి మాత్రమే రిజర్వ్ చేస్తారేమో దాన్ని, అందుకే వేరే ఆప్షన్స్కి అయితే వెళ్తున్నారు. 40,000 ప్రైస్ రేంజ్లో చాలామంది. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా, 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 115 ఆక్సిజన్ OS 15తో వస్తుంది. ప్రైసింగ్ అరౌండ్ 40,000లో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది రియల్మీ నుంచి Realme 14 సిరీస్ జనవరి ఎండింగ్లో అయితే లాంచ్ అవబోతుంది. ఆల్రెడీ వాళ్ళు టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు నేను షూట్కి వచ్చే ముందు కూడా చాలా ఫీచర్స్ని అయితే టీచ్ చేస్తున్నారు. ఈసారి కూడా ప్రాసెసర్ మాత్రమే మారుతుంది. లాస్ట్ టైం ఉన్నట్లే స్నాప్డ్రాగన్ 7S Gen 3 అయితే యూజ్ చేస్తున్నారు. ఈసారి 14 Pro 14 Pro Plus రెండిట్లో సేమ్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. 14 Pro వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. 14 Pro Plus మాత్రం మైక్రో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బెజల్స్ కూడా ఈసారి థిన్నెస్ట్ బెజల్స్తో అయితే రాబోతుంది. అండ్ IP69 రేటింగ్ని కూడా 14 Pro Plusలో అయితే ఇంక్లూడ్ చేయబోతున్నారు. మనకి 2025లో IP68 69 రేటింగ్ ఈ 25 నుంచి ఇంకా పైన బడ్జెట్లో అన్ని మొబైల్స్లో కామన్గా ఉండే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి, నాకు అనిపిస్తుంది అట్లా. చూద్దాం. అండ్ Realme 14 Pro Plus అండ్ 14 Proకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు రివీల్ చేసిన అండ్ లీక్ అయిన స్పెక్స్ని స్క్రీన్ పై అయితే చూడొచ్చు. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 14 Pro Plus మనకి అరౌండ్ 30,000కి దగ్గరగా అండ్ 14 Pro నియర్లీ 25-26,000 దగ్గరగా అయితే సెట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది సామ్సంగ్ ఫ్లాగ్షిప్ సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra. సో జనవరి 22 అయితే లాంచ్ అవబోతుంది లీక్స్ ప్రకారం. ప్రైస్ అరౌండ్ 1.25 lakhs, బట్ లాంచ్ అయిన కొత్తలో కొన్న వాళ్ళకి 1.10 lakh 15 lakh ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. సో S23 Ultra 24 Ultra నుంచి రెగ్యులర్గా ఫస్ట్ డేనే కొని అయితే నేను వీడియో చేస్తున్నాను.
సో ఆ ఇనీషియల్గానే కొనండి, ఒకవేళ కొనే ప్లానింగ్లో ఉంటే మంచి ఆఫర్లో అయితే వస్తుంది. అండ్ హయ్యర్ స్టోరేజ్ వేరియంట్ వస్తుంది ఫస్టే కొంటే, అండ్ తర్వాత కొంటే ఆ ప్రైస్ రేంజ్లో మీకు 256 వేరియంట్ వస్తుంది. అందుకే లాంచ్ అయిన కొత్తలోనే మీరు కొంటే అరౌండ్ 1.10 lakhకి 512 GB వేరియంట్నే కొనొచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకొని మీరు ప్లానింగ్లో ఉంటే. అండ్ శాంసంగ్ యాపిల్ విజన్ ప్రోకి పోటీగా ఒక VR హెడ్సెట్ని కూడా తీసుకొని రాబోతుంది గూగుల్ అండ్ క్వాల్కామ్తో కొలాబ్ అయ్యి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇదే లాంచ్ ఈవెంట్లో వాళ్ళు అయితే అనౌన్స్ చేయొచ్చు. ఇంకా S25 అల్ట్రా లీక్డ్ మనకు తెలిసిన స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 6.86 inch క్వాడ్ హెచ్డి ఫ్లాట్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్ప్లేతో వస్తుంది. టైటానియం ఫ్రేమ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite ఫర్ గెలాక్సీ చిప్సెట్తో వస్తుంది. S25 అల్ట్రాలో వచ్చే చిప్సెట్ మాత్రం డెఫినెట్గా TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెటే. అండ్ 25 అండ్ 25 ప్లస్లో మాత్రం శాంసంగ్ ఎక్స్నోస్ చిప్సెట్ని వాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇండియాలో. సో అదైతే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, వెయిట్ చేయండి, January 22 వరకు కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 200 MP మెయిన్ సెన్సార్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 MP టెలిఫోటో పెరిస్కోపిక్ లెన్స్ అండ్ 10 MP మరొక టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ 12 MP కెమెరా అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, Android 15 One UI 7తో అయితే వస్తుంది. సో కెమెరాస్లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నట్లే, ఎలాంటి లీక్స్ అయితే లేవు. చూద్దాం ఏం చేస్తుందో ఈసారి శాంసంగ్. వివో, ఒప్పో అయితే ఫొటోస్ డిపార్ట్మెంట్లో శాంసంగ్ కంటే చాలా విషయాల్లో బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. మెయిన్గా శాంసంగ్ పాపులర్ అయిన జూమ్ ఫీచర్ని ఒప్పో, వివో అయితే వాళ్ళ ఫ్లాగ్షిప్ సిరీస్తో ఓవర్టేక్ అయితే చేశాయి. సో ఈసారి 25 అల్ట్రాలో ఏం జరుగుతుందో చూడాలి, నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ పోకో F7 అయితే రాబోతుంది. పోకో నుంచి మిడ్ జనవరిలో అరౌండ్ 30,000లో అయితే తీసుకొస్తారు. ఈ మొబైల్ మనకి చైనాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ టర్బో సిరీస్కి సంబంధించి రీబ్రాండెడ్ వర్షన్గా ఇండియాకి వస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ మొబైల్కి సంబంధించి స్పెక్స్ అయితే పెద్దగా తెలియదు, బట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. AMOLED డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, ఇవి అయితే కామన్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది పోకో నుంచే పోకో X7 Pro కూడా మిడ్ జనవరిలో వస్తుంది. అరౌండ్ 25 to 27 ఈ బిట్వీన్ ప్రైస్ రేంజ్లో అయితే రావచ్చు. దీనికి సంబంధించిన స్పెక్స్ చూస్తే 6.67 inch ఫ్లాట్ OLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో 1.5K రెజల్యూషన్లో డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ని అయితే వాడబోతున్నారు. అండ్ 12 GB LPDDR5X ర్యామ్, అప్ టు 12 GB LPDDR5X ర్యామ్తో అప్ టు 512 GB UFS 4.0 స్టోరేజ్తో వేరియంట్స్ అయితే వస్తాయి. అండ్ 6550 mAh బ్యాటరీ, 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఫ్రంట్ 20 MP కెమెరా, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్తో రాబోతున్నట్లు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఒప్పో రెనో 13 సిరీస్ కూడా మిడ్ జనవరిలో రాబోతున్నట్లయితే మనకి లీక్స్ ప్రకారం తెలుస్తుంది. రెనో 13 అండ్ రెనో 13 Pro రెండు కూడా వస్తాయి. ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్గానే వస్తాయి. కొత్త ప్రాసెసర్తో అయితే ఈ రెనో 13 సిరీస్ అయితే రాబోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 SoCతో వస్తుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ ఏమీ కాదు. 35,000లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300కి కొంచెం ఓవర్ క్లాక్డ్ వర్షన్ మాత్రమే ఈ ప్రాసెసర్. అండ్ ఈ రెనో 13 సిరీస్కి సంబంధించి లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది చాలా మంది వెయిట్ చేస్తున్నది iQOO Neo 10 Pro. డీటెయిల్ స్పెసిఫికేషన్ సంబంధించి వీడియో ఆల్రెడీ చేశాను, ఒకసారి కావాలంటే వీడియోని పాస్ చేసి స్క్రీన్ పై అయితే చూడొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ఫ్లాగ్షిప్ చిప్సెట్తో వస్తుంది. 8 Gen 3 కాకుండా 9400 చాలా అంటే చాలా పవర్ఫుల్ చిప్సెట్. నేను ఆల్రెడీ 9300 వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను 9400 ఏ రేంజ్లో ఉంటుందో. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయగలను. మంచి కిల్లర్ పర్ఫార్మెన్స్తో వస్తుంది. గేమర్స్కి, హెవీగా యూజ్ చేసే వాళ్ళకైతే పండగే. అండ్ కెమెరాస్ని కూడా iQOO Neo 9 Proతో కంపేర్ చేస్తే 10 Proలో కొంచెం ఇంప్రూవ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ 35,000కి దగ్గరగా అయితే వీళ్ళు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. OnePlus 13Rకి కాంపిటీటర్గా ఈ iQOO Neo 10 Pro అయితే ఉండబోతుంది జనవరిలో. సో ఇవి జనవరిలో లాంచ్ అవ్వబోతున్న మొబైల్స్. వీటిలో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.